పొద్దున్నే అందరూ చూస్తుండగానే ఓ దొంగ చిల్లర డబ్బులకు కళ్ళెం వేసి అడ్డంగా దొరికిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురవి బస్టాండ్ సమీపంలో ఉన్న వెంకన్నకు చెందిన చిన్న చిల్లర దుకాణాన్ని పొద్దున్నే షాపు తీసి సరుకులను సర్దుకుంటుండగా మెల్లగా ఓ దొంగ షాపులో జొరబడి ఏకంగా కౌంటర్లో ఉన్న చిల్లర డబ్బులను జేబులో వేసుకుని పరుగు తీస్తుండగా అతనిని షాపు యజమాని వెంకన్న పట్టుకుని షాపు ముందు ఉన్న పందిరి స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. వచ్చిండు సరువు గుంజిండు జేబులో పైసలు మొత్తం 5 రూపాయల బిల్లలు పట్టుకున్నాడు. జేబులో పోసుకొని ఉరుకుతాంటే మా ఆయన ఈయన నిలబడ్డాడు. ఈ నుంచి వచ్చిండో దబదా మనిషిని ఇట్లా ఆవురుకున్నాడు. ఆవురుకొని బిరువా పట్టుకొని ఇక్కడ గుంజకు కట్టేసినాం. మీరు రూపాయి సంపాదించుకొని ఈ రేకుల కింద ఎండకు ఎండుకుంటా వాన దాచుకుంటా పచ్చిలో వేసినట్టు నీ వేసుకుంటా మీ ఉంటే నేను పెండ్ల ముండమే. వీడు ఎక్కడి నుంచి వచ్చిండో మా ఇంట్లో దాపరం అయిందండి. వీడు ఇంక గత్తర పుట్టే వీడు దున్నపోతున్నట్టున్నాడు. వీడు కష్టం చేసుకొని బతుకొచ్చు కదా. వీడు చిల్లర పేరు అమ్ముకొని బతుకోవటం. మనం ముట్టుకోదు.